తర్వాత మనం పరిసరాల విజ్ఞానం అనేటువంటిది నేర్చుకుంటూ ఉన్నాము. స్థానిక చేతి వృత్తులు, కళాకారులు రెండవ లెసన్ అనమాట. స్థానిక చేతి వృత్తులను గురించి తెలుసుకుందాము. చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలను ప్రశంసిద్దాము. మన భారతదేశము విలక్షణమైనటువంటి, విలువైనటువంటి, విస్తృతమైనటువంటి చేతి వృత్తులకు నిలయం అనమాట. కుండలు చేయడము, తర్వాత చెక్కకు నగిషీలు చేయడము, తర్వాత రంగులద్ది చీరలు నేయడము, వివిధ రకాలైనటువంటి డిజైన్లతో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేయడం అనేటువంటిది, చీరలకు అద్దాలు, చమికీలు కుట్టి అందంగా తయారు చేయడము, బొమ్మలు చేయడము, గ్లాస్ పెయింటింగు, తర్వాత బాతిక్ వర్క్, కలాంకారీ అద్దకము, బుట్టలు అల్లడము మొదలైనవి వీటిని విశిష్టమైనటువంటి నైపుణ్యత అవసరం అనమాట. అంటే మంచి టాలెంట్ అనేటువంటిది అవసరం అనమాట. కాబట్టి బాగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిద్దాము. మన రాష్ట్రంలో పోచంపల్లి చేనేత చీరలకు, కలంకారీ అద్దకానికి, నిర్మల్ పెయింటింగ్స్కు, కొండపల్లి బొమ్మలకు, బింద్ వర్క్, టెర్రకోట బొమ్మలు, సకనం పని వంటి చేతి వృత్తుల కళలకు ప్రసిద్ధి చెందినటువంటిది. చాలా మంది ఈ వృత్తులే జీవనాధారంగా జీవిస్తూ ఉన్నారనమాట. మీ స్థానిక పరిసరాల్లో చేతి వృత్తులన్నింటినీ గుర్తించండి. మీరు గుర్తించినటువంటి చేతి వృత్తుల్లో మీ అభిరుచి మేరకు ఒకదాన్ని ఎన్నుకుని ఆ చేతి వృత్తిని ఆధారంగా ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి కళాకారుని కలవండి. ఆ కళాకారుని క్రింది ప్రశ్నలు అడిగి ఆ కళ గురించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించండి. చూడండి, ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు. మీరు ఈ చేతి వృత్తిని ఎలా నేర్చుకున్నారు? ఈ పనిలో ఆరితేరటకు ఎంత కాలము, ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీ వృత్తిలో ఏ వస్తువును తయారు చేస్తున్నప్పటికీ ఒక వస్తువును తయారు చేస్తున్నప్పటికి నుండి అదే పూర్తయ్యే వరకు గల వివిధ దశాంశాలను గురించి ఏమిటి? పై దశల బొమ్మలు గీయండి లేదా ఫోటోలు తీయండి. ఆ కళాకారుడు ఉపయోగిస్తున్నటువంటి పనిముట్లు, పదార్థాలను గురించినటువంటి సమాచారాన్ని అడిగి తెలుసుకోండి. అవసరమైనటువంటి ముడిసరుకు ఎక్కడ, ఎంత మొత్తంలో, ఎలా ఖరీదు చేస్తుంటారో తర్వాత వాకబు చేయండి. తయారు చేసినటువంటి వివిధ వస్తువుల ధరలు, మార్కెట్ చేసే విధానము మొదలైన అంశాలను నమోదు చేయండి. గ్రంథాలయము, మ్యూజియము, అంతర్జాలము నుండి అవసరమైనటువంటి అదనపు సమాచారాన్ని సేకరించండి. చూడండి, చేతి వృత్తులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. మనము వాడేటువంటి పరికరాలు, పద్ధతులు, ఉత్పత్తులు ఏవి కాలుష్యము కలిగించవు. మనం ఉపయోగించేటువంటి అలాంటివే ఉండాలన్నమాట. కుండను తయారు చేసినటువంటి తర్వాత దాన్ని మనం వాడుకుంటాము. ఒకవేళ అది పగిలిపోతే నేలలోనే కరిగిపోతుంది కదా. చేతి వృత్తులను, వాటి ద్వారా తయారయ్యేటువంటి వస్తువులను కాపాడుకుందాము. చేతి వృత్తులను కాపాడుకోవడం అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడమే అనమాట. కాబట్టి పర్యావరణానికి హాని కలగకుండా చూడడమే అవుతుంది. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి చేనేత కార్మికులను, చేనేత వృత్తులు చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహిద్దాము.